హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఎన్నికల వ్యవస్థలో ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతున్నాను. ఇంతకీ ఏం జరిగింది? కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై ఉన్న బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల రంగురంగుల ఫోటోలు ఉండేలా మార్పు చేయనున్నారు. అసలు ఎందుకు ఈ మార్పు? ఇప్పటి వరకు బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరు మరియు పార్టీ చిహ్నం మాత్రమే ఉండేది. కానీ కొన్ని సందర్భాల్లో పేరు చదవలేని వారు లేదా పార్టీ చిహ్నం స్పష్టంగా గుర్తించలేని వారు తప్పుగా ఓటు వేయడం జరుగుతుంది. రంగురంగుల ఫోటోలు ఉంటే ఓటర్లు అభ్యర్థిని స్పష్టంగా గుర్తించగలరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇది ఓటర్లకు సులభతరం అవుతుంది. ఈ నిర్ణయం కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961లోని రూల్ 49B ప్రకారం తీసుకున్నారు. అంటే ఇది పూర్తిగా చట్టబద్ధమైన మార్పు. అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. మరి ఎప్పుడు అమలు జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఈ కొత్త బ్యాలెట్ పేపర్లు మొదట బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగిస్తారు. తర్వాత క్రమంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ విధానం అమలులోకి వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది, పొరపాట్లు, చెల్లని ఓట్లు తగ్గుతాయి, అభ్యర్థుల ఓటర్ల నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే వారు ఎవరికి ఓటు వేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఒక సానుకూలమైన మార్పు. ఓటర్లకు మరింత స్పష్టత, సౌకర్యం అందించే ఈ నిర్ణయం ఎన్నికల నాణ్యతను పెంచుతుంది. మీరేమంటారు? రంగురంగుల ఫోటోలు ఉండటం ఓటర్లకు మరింత సహాయం చేస్తుందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.